హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్డేట్ అయితే క్లియర్గా చూసినట్లయితే గ్రూప్ 1 సంబంధించి హాల్ టికెట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు వెబ్ నోట్ రూపంలో టీజీపీఎస్సీ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా వెబ్ నోట్ అయితే గమనిద్దామండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2 2024కి సంబంధించి ఇక్కడ క్లియర్గా వెబ్ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ద అప్లికెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ బై నోటిఫికేషన్ నెంబర్ 2 2024 that the preliminary test objective type in OMR mode will be conducted on 9/6/2024 from 10:30 AM to 1 PM. Downloading the hall tickets is made available on the commission website from 1/6/2024 onwards. The candidates can download the hall tickets till the commencement of the exams సంబంధించి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే June 9th రోజున అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా టైం చూసుకున్నట్టయితే 10:30 AM నుంచి 1 PM వరకు అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. అలాగే సిబిఐటి ఎగ్జామ్ అయితే కాదండి, ఖచ్చితంగా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంబంధించిన శాంపిల్ ఓఎంఆర్స్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి తెలంగాణ కొలువులు అఫీషియల్ అని టైప్ చేయండి. మీకు 5K ఫాలోవర్స్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ హియర్ బై ఆల్రెడీ ఇష్యూడ్ ఆన్ ద ఆల్ క్యాండిడేట్స్ త్రూ ది ఎలాబొరేట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ ఆన్ ద హాల్ టికెట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ హాల్ టికెట్లోనే వీటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రింట్ చేసినట్లు కూడా ఇక్కడ టీజీపీఎస్సీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ సంబంధించి కొన్ని మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇన్ దిస్ రిగార్డ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ వన్స్ అగైన్ రిమైండ్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు పేస్ట్ ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాప్చర్డ్ నాట్ బిఫోర్ 3 months యూజింగ్ అడెసివ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసినాక ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్లోనే మీకు ఖచ్చితంగా ఒక 3 months ఫోటో అనేది వేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 3 months అంటే మరీ ఓల్డ్ కాకుండా కొంచెం న్యూ అంటే 3 months లేదా అట్లా 3.5 months సంబంధించిన ఫోటో కూడా పెట్టుకోవచ్చు అండి. చాలామంది అభ్యర్థులు క్యాండిడేట్స్ ఏమంటున్నారంటే, బ్రదర్ నేను ఆల్రెడీ ఫోటో అంటే హాల్ టికెట్లో వచ్చిన ఫోటోనే పేస్ట్ చేయాలంటే హాల్ టికెట్లో వచ్చిన అంటే అది క్లియర్గా ఉంటే పోస్ట్ చేయొచ్చు, పర్లేదు. ఎందుకంటే లైవ్గా మీరు ఇప్పుడున్న ఫొటోస్ ఏమైనా ఇప్పుడు దిగిన ఫొటోస్ ఏమైనా ఉన్నా కూడా పేస్ట్ చేస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా మీరు గ్లూ యూజ్ చేసి మీరు ఫోటో అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మరొక డౌట్ ఏంటంటే హాల్ టికెట్ పైన సిగ్నేచర్ చేయాలని చాలామంది క్యాండిడేట్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక సిగ్నేచర్ అనేది మీరు ఎలాంటి సిగ్నేచర్ అయితే చేయొద్దండి, జస్ట్ ఫోటో స్టిక్ చేస్తే సరిపోతుంది. సిగ్నేచర్ ఎప్పుడు చేయాలంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అండి. మీరు ఇన్విజిలేటర్ ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే ఈ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక హాల్ టికెట్ బిఫోర్ కమింగ్ టు ది ఎగ్జామినేషన్ ప్రింటెడ్ హాల్ టికెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు సైన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద సేమ్ ఆన్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ది టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ హాల్ అలాంగ్ విత్ అట్లీస్ట్ 1 ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్. చాలామంది క్యాండిడేట్స్ ఏమంటున్నారంటే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి కదా, ఆధార్ కార్డ్ ఒక్కటే సరిపోతుందా లేకపోతే పాన్ కార్డ్ తీసుకెళ్ళాలా ఇంకా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తున్నారో అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారో వాడికి ఒక మంచి సొల్యూషన్ ఇస్తానండి. ఖచ్చితంగా మీరు హాల్ టికెట్ అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక హాల్ టికెట్ ఉండాలి, విత్ ఫోటో స్టిక్ చేయాలి ఖచ్చితంగా. అలాగే మీకు ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడి సంబంధించిన లేదా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకురావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఆధార్ కార్డ్ తీసుకెళ్తారు. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసింది మాత్రమే తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఎప్పుడో యూజ్ చేసిన ఆధార్ ఎందుకంటే ఆధార్ వచ్చి చాలా గత 10-15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆధార్ అనేది ఇక్కడ వాళ్ళకు ఐడెంటిటీ కొరకు అయితే ఫోటో అనేది కొంచెం ఓల్డ్ ఫోటో ఉంటుంది. మీరు అప్డేట్ చేస్తే పర్లేదు తీసుకెళ్ళండి, అప్డేట్ చేయలేకపోతే మాత్రం
కొత్తగా మీరు తీసుకున్నటువంటి పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఐడి లేకపోతే మాత్రం ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది వచ్చేసి ఇక్కడ హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక అలాగే ఎవరైతే గ్రూప్ 1 రాస్తున్నారో వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఇలాంటి టెన్షన్ లేకుండా ఖచ్చితంగా నీట్గా రాయండి. ఎగ్జామినేషన్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. ఖచ్చితంగా OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 10:30లోగా మీకు గేట్స్ అనేవి 10 వరకే గేట్స్ అనేవి క్లోజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు 9:30 వరకు అయితే అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఉండాలి. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే గ్రూప్ 1 సంబంధించి మీరు ఈ పెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఒక సాయంత్రం వరకు ఈవినింగ్ వరకు మీకు క్లియర్గా చెప్తాను. అసలు ఎగ్జామినేషన్ హాల్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుందండి, అంటే వాటికి సంబంధించిన టైం ఉంటుందా, వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా లేదా అనేసి మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే కొంతమంది ఓల్డ్ క్యాండిడేట్స్కి అయితే తెలుసు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఎలా జరిగింది, ఎందుకంటే ప్రీవియస్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ న్యూ క్యాండిడేట్స్కి మాత్రం నేను ఈవినింగ్ వరకు ఒక మంచిగా షెడ్యూల్ చేసి మీకు క్లియర్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన ప్రీవియస్ ఛానల్ వచ్చేసి తెలంగాణ కొలువులు 5K ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అనేసి ఇక్కడ నాకు జీమెయిల్ అకౌంట్ కొంచెం రిట్రీవ్ కాలేకపోయడానికి ఉద్దేశం చేత నేను ఈ పాత ఛానల్ అనేది కొంచెం నేను ఇక వదిలిపెట్టాల్సి వస్తుందండి. అందుకోసం అనే కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. నాకు ఎంతోమంది ప్రీవియస్ ఛానల్లో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని భావిస్తూ సదా మీ సేవలో నేను మీ మధు. కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.